अस्सलामुअलैकुम नाज़रीन, FSID न्यूज में आपका इस्तकबाल है। मैं मोहम्मद फारूक। पढ़ते हैं आज की ताज़ा खबर। नारायणपेट कोडंगल लिफ्ट इरिगेशन की मंजूरी पर वजीर आला रेवंत रेड्डी का CWC रुकन वंशी चंद रेड्डी ने शुक्रिया अदा किया। महबूब नगर के कांग्रेस पार्टी दफ्तर में देवर कदरा रुकन असम्बली व जिला कांग्रेस सदर जी मधुसूदन रेड्डी के हमरा CWC रुकन वंशी चंद रेड्डी ने मीडिया अजलास से खिताब करते हुए कहा कि नारायणपेट कोडंगल मक्थल के अवाम का जो बरसों का ख्वाब था, जिसको वजीर आला रेवंत रेड्डी ने GO नंबर 14 के तहत 1 लाख एकड़ अराजी को सरसब्ज व शादाब करने के लिए 2,945 करोड़ रुपये खर्च करते हुए नारायणपेट कोडंगल लिफ्ट इरिगेशन की मंजूरी दी, जिस पर इन्होंने वजीर आला रेवंत रेड्डी व वजीर आबपाशी उत्तम कुमार रेड्डी का शुक्रिया अदा किया। साबिका BRS हुकूमत को कड़ी तनकीद का निशाना बनाते हुए कहा कि वजीर आला KCR ने इस प्रोजेक्ट की मंजूरी में पूरी तरह नज़रअंदाजी की। इस मौके पर रियासती कांग्रेस तर्जुमान जहीर अख्तर, टाउन सदर कांग्रेस लक्ष्मण यादव, टाउन वर्किंग प्रेसिडेंट अजमत अली व दीगर कांग्रेस कायदीन मौजूद थे। మిత్రులందరికీ నమస్కారం। మహబూబ్ నగర్ జిల్లా DCC అధ్యక్షులు గౌరవ దేవరకద్ర శాసనసభ్యులు జి మధుసూదన్ రెడ్డి గారు, PCC రాష్ట్ర కార్యదర్శి అరవింద్ కుమార్ రెడ్డి గారు, PCC రాష్ట్ర అధికార ప్రతినిధి జహీర్ అఖ్తర్ గారు, మహబూబ్ నగర్ పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు లక్ష్మణ్ యాదవ్ గారు, ఇతర కాంగ్రెస్ నాయకులందరి సమక్షంలో కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి ఈ ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా నాయకులు కార్యకర్తల తరపున, అలానే ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ప్రజలందరి తరపున, మన జిల్లాలో ఉన్నటువంటి 12 మంది ముఖ్యమంత్రి గారు కాక ఉన్నటువంటి 11 మంది గౌరవ శాసనసభ్యుల తరపున, మరీ ముఖ్యంగా మక్తల్, నారాయణపేట, కొడంగల్ నియోజకవర్గాల ప్రజల తరపున రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి మన పాలమూరు ముద్దుబిడ్డ రేవంత్ రెడ్డి గారికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు మన పాలమూరు జిల్లా వాసులందరి తరపున మేము తెలియజేస్తున్నాము। రేవంత్ రెడ్డి గారు రాష్ట్ర ప్రజల దీవెనలతో, మరి ముఖ్యంగా పాలమూరు ప్రజల ఆశీస్సులతో రాష్ట్ర ముఖ్యమంత్రిగా పదవీ స్వీకారం చేసిన తర్వాత ఇవాళ మన జిల్లాకు గత దశాబ్దాలుగా కలగా మిగిలినటువంటి నారాయణపేట కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్కి GO నెంబర్ 14 ద్వారా నిన్న ఈ ప్రాజెక్ట్ GO విడుదల కావడం జరిగింది। దశాబ్దాల కాలంగా మక్తల్, నారాయణపేట, కొడంగల్ నీళ్లు లేక బీడు బారిపోయినటువంటి భూములు, ఆ మడులు మాకు సాగునీరు ఎప్పుడొస్తాయా అని గగ్గోలు పెడుతున్న సందర్భంగా ఇవాళ వాళ్ళ కళ రేవంత్ రెడ్డి గారు, మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు తీర్చడం జరిగింది। గతంలో GO నెంబర్ 69 ద్వారా ఈ ప్రాజెక్ట్కి 2014 సంవత్సరంలో GO విడుదలైతే, ఆనాడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఆ యొక్క GO నెంబర్ 69ని ఉరకలు పెట్టించేది పోయి, మనం సాధించుకున్న తెలంగాణలో, నీళ్ల కోసం సాధించుకున్న తెలంగాణలో ఈ కుటిల, ఆనాడున్నటువంటి కుటిల ప్రభుత్వం GO నెంబర్ 69ని తుంగలోకి తొక్కి ఆనాడు శాంక్షన్ అయినటువంటి నారాయణపేట్ కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ని బొందబెట్టడం జరిగింది ఆనాడు BRS ప్రభుత్వం। మళ్ళీ ఇవాళ ప్రజాపాలన వచ్చింది, ప్రజల కోసం పరిపాలించే వ్యక్తి రేవంత్ రెడ్డి గారు రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన సందర్భంగా మళ్ళీ జిల్లాకు మంచి రోజులు వచ్చినాయి। దానికి మొదటి సంకేతమే
నిన్న విడుదలైనటువంటి జీవో నెంబర్ 14 నారాయణపేట, కొడంగల్, మక్తల్ నియోజకవర్గాలను కలుపుకొని 1,00,000 ఎకరాలకు సాగునీరు అందించడం కోసం 2,945 కోట్ల వ్యయంతో ఈ ప్రాజెక్ట్ని ముఖ్యమంత్రి గారు శాంక్షన్ చేయడం జరిగింది. ముఖ్యమంత్రి గారితో పాటు మన రాష్ట్రానికి చెందినటువంటి నీటిపారుదల శాఖ మంత్రివర్యులు గౌరవనీయులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి కూడా జిల్లా ప్రజల తరపున మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. ఈ విషయం తెలియజేస్తూ ఇది కేవలం ఆరంభం మాత్రమే. ఈ ప్రాజెక్టుతో ప్రారంభమైంది మన ఉమ్మడి పాలమూరు జిల్లాని సస్యశ్యామలం చేసేటువంటి మరో జలయజ్ఞం. మొదటి జలయజ్ఞం వైఎస్ రాజశేఖర రెడ్డి గారి హయాంలో, రాజశేఖర రెడ్డి గారి నాయకత్వంలో బీడు బారిపోయినటువంటి పాలమూరు భూములకు నీళ్ళందించాలని, వలసలకు పేరున్నటువంటి పాలమూరు జిల్లాని సస్యశ్యామలం చేయాలని ఆనాడు జలయజ్ఞం పేరుతో రాజశేఖర రెడ్డి గారు కల్వకుర్తి, నెట్టెంపాడు, భీమా, కోయిల్ సాగర్, జూరాల, సరళ సాగర్ ఈ ప్రాజెక్టుల రూపకల్పన చేసి మన జిల్లాను సస్యశ్యామలం చేసే ప్రయత్నం చేయడం జరిగింది. రాజశేఖర రెడ్డి గారు ప్రారంభించినటువంటి జలయజ్ఞం మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం మారి బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినప్పుడు ఆ జలయజ్ఞానికి తూట్లు పడ్డం జరిగింది. గత 10 సంవత్సరాల కాలంలో బీఆర్ఎస్ ప్రభుత్వం మన జిల్లాని పూర్తిగా నిర్లక్ష్యం వహించి మన జిల్లాకి సంబంధించినటువంటి సాగునీటి ప్రాజెక్టులని తుంగలోకి తొక్కడం జరిగింది. కేవలం ధనార్జన కోసమే, కాంట్రాక్టర్లు ఇచ్చే కమిషన్ల కక్కుర్తి కోసమే గతంలో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో మేము అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఇచ్చినటువంటి పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ని రీడిజైన్ చేసి వ్యయం పెంచి 35,000 కోట్లకు దాన్ని రీడిజైన్ చేసి ఆ ప్రాజెక్టు ద్వారా వాళ్ళ ధన దాహాన్ని తీర్చుకున్నారే తప్ప పాలమూరు జిల్లాకు ఏ ఒక్క ఎకరానికి, ఏ ఒక్క మడికి ఒక్క బొట్టు నీళ్ళు ఇచ్చిన పాపన కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం పోలేదు. మీరు గనక చూస్తే బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత గతంలో మా హయాంలో అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ పొంది కావాలనే ఆలోచన జీవన్ రెడ్డి గారికి వచ్చింది. మంచి ఆలోచన చేస్తున్నారు కాబట్టి మేమందరం కూడా వారిని కాంగ్రెస్ పార్టీలోకి స్వాగతించినాము. వారు కూడా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ బలోపేతం కోసం కృషి చేస్తారు. రేపు లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఎవరిని అభ్యర్థిగా నిర్ణయిస్తే వారి కోసం జీవన్ రెడ్డి గారు పనిచేస్తారు. ఒకవేళ కాంగ్రెస్ పార్టీయే జీవన్ రెడ్డి గారిని అభ్యర్థిగా నిర్ణయిస్తే మేమందరం జీవన్ రెడ్డి గారి కోసం పనిచేస్తాము. अगर आप हमारा ये वीडियो YouTube पर देख रहे हैं तो सब्सक्राइब करना ना भूलें और बेल आइकन दबाएं। और अगर आप हमारा ये वीडियो Facebook पर देख रहे हैं तो पेज को लाइक करें और फॉलो करें।